హలో గైస్, ఈ వీడియోలో మనం an apple picking సమ్మరీ చూద్దాం. ఇది యాక్చువల్లీ పోయం రిటన్ బై రాబర్ట్ ఫస్ట్. ఈ 6th సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉందన్నమాట. సో గైస్ ఏంటంటే an apple picking మనకి టైటిల్ అర్థమవుతుంది కదా. సో ఒక లేబర్ ఇన్ ద సెన్స్ రాబర్ట్ ఫస్ట్ ఓన్లీ. రాబర్ట్ ఫస్ట్ ఒక లేబర్ లాగా ఇమాజిన్ చేసుకొని ఈ పోయం రాశాడనమాట. అంటే ఆ, ఒక లేబర్ లైఫ్ ఎలా ఉంటుంది, యాపిల్ పికింగ్ అంటే అతను వర్క్ చేస్తున్నప్పుడు యాపిల్స్ అనేటివి పిక్ చేస్తున్నప్పుడు ఆ గార్డెన్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి, లేబర్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాడు అనమాట రాబర్ట్ ఫస్ట్ ఈ పోయంలో. అంతే. సో ఓవరాల్గా మనం డీటెయిల్గా చూద్దాం వాట్ ఈస్ సమ్మరీ అని చెప్పేసి. ఓకే. సో ఇతని లైఫ్ స్పాన్ వచ్చేసి 1874 నుంచి 1963. సో యాక్చువల్గా ఇతను అమెరికన్ పోయట్ అనమాట. అండ్ ఈ బిలాంగ్స్ టు 20th సెంచరీ. ఓకే. మీరు 20th సెంచరీ అన్న రాయండి, లేకపోతే ఈ లైఫ్ స్పాన్ గుర్తుంటే ఇదన్నా రాయండి. ఓకేనా. సో మీ కన్వీనియన్స్ చూసుకోండి. ఓకేనా. ఈజ్ నోన్ యాజ్ లైక్ ఇతను దేని బేస్ చేసుకొని పోయమ్స్ రాస్తారంటే న్యాచురల్ ఇమాజరీ. ఓకే. మోస్ట్లీ ఇతని రైటింగ్స్ అనేటివి అని నేచర్ని బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఐసోలేషన్, సోలో లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, సో అండ్ ఇంటర్ప్లే బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ నేచర్. ఓకే. సో నేచర్కి మనిషికి ఉన్న సంబంధం ఏంటిది అని చెప్పేసి మోస్ట్లీ ఇతని రైటింగ్స్ అనేవి అట్లానే ఉంటాయి అనమాట. సో మేజర్లీ ఈ పాయింట్స్ మెన్షన్ చేయండి ఎగ్జామ్లో. ఓకే. సమ్మరీ రాసేటప్పుడు ఇట్స్ ఎనఫ్. ఓకే. అండ్ యాపిల్ పికింగ్ ఇస్ అ రాబర్ట్ ఫస్ట్ mostly describes about is a poem that reflects on the cyclic nature of life. So వాట్ ఈస్ ద సైక్లిక్ నేచర్ ఆఫ్ లైఫ్ అనేది, అంటే టైం పాస్ అవుతున్న కొద్దీ లైఫ్ అనేది ఎట్లా లీడ్ అవుతుంది, అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లేబర్ అండ్ ద రెస్ట్. సో ఒక లేబర్కి అండ్ రెస్ట్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు క్యాజువల్గా మనకు నిద్ర వస్తలేదు అని అంటూ ఉంటాం. బట్ నిద్ర రాకపోవడానికి రీజన్ ఏంటి, మనం హార్డ్ వర్క్ అంటే మన ఫిజికల్ వర్క్ ఏమి ఉండదు కాబట్టి మనం అలసిపోం కాబట్టి నిద్ర రాదు. కానీ లేబర్కి అట్లా కాదు. సో ఫిజికల్ వర్క్ ఉంటుంది అండ్ ఈ బికమ్స్ టైర్డ్, ఈ ఫీల్ స్లీపీ. ఓకే. అండ్ ఈ ఫెల్ ఇన్ స్లీప్. ఓకే. So the poem is about a speaker who is tired after a day of an apple picking and is contemplating both the work he has done and the future that lies ahead. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సో ఇక్కడ స్పీకర్ టైర్డ్ అయిపోయాడు అనమాట. పని చేసి యాపిల్ పికింగ్ చేసుకుంటూ టైర్డ్ అయిపోయాడు. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేయాల్సింది ఉంది అని చెప్పేసి అతను అట్లా ఆలోచిస్తూ ఉండనమాట. కంటెంప్లేటింగ్. ఓకే. సో ఇంకా అయిపోయింది కొంత, ఇంకా చేయాల్సింది ఉంది అన్నట్టు అతను అట్లా ఆ థాట్స్లో ఉన్నాడు అనమాట. సో వర్క్ చాలా చేసిండు, ఈవెన్ దెన్ స్టిల్ హ్యావ్ టు డూ అన్న ఫీలింగ్ ఉంది అతనికి. ద స్పీకర్ బిగిన్స్ బై డిస్క్రైబింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాపిల్ పికింగ్. ద స్పీకర్ హ్యాస్ స్పెంట్ ద డే పికింగ్ యాపిల్స్ విచ్ ఈస్ బోత్ ఫిజికల్లీ టైరింగ్ అండ్ మెంటల్లీ ఎంగేజింగ్. ఓకే. సో ఫిజికల్గా టైర్డ్ అయిపోతున్నా అండ్ మెంటల్గా ఇంకా లైక్ ఇఫ్ ఈజ్ ఫీలింగ్ ఓకే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అని చెప్పేసి అండ్ ఇంకా చేయాలి అన్న థాట్స్లో ఉండనమాట. ఇంకా అంటే యాపిల్స్ పిక్ చేయాలి అని చెప్పేసి. ద యాపిల్ ట్రీస్ ఆర్ లాడెన్ విత్ ఫ్రూట్ అండ్ ద స్పీకర్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఎఫర్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాదరింగ్ ద యాపిల్స్ అండ్ ద సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇట్ ప్రొవైడ్స్. ఓకే. సో యాపిల్ పిక్ చేస్తున్న కొద్దీ, ఇప్పుడు యాపిల్స్ అనేటివి పిక్ చేస్తున్న కొద్దీ అవి యాపిల్స్ అనేటివి ఫిల్ అవుతూ ఉంటాయి బకెట్స్లలో అండ్ ఇప్పుడు బ్యాగ్స్లలో ఫిల్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు అవి ఎక్కువ గ్యాదర్ అయిన కొద్దీ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది లేబర్కి. అవునా. సో దేర్ ఈస్ అ ఫిజికల్ ఎగ్జర్షన్ బిట్వీన్ రీచింగ్ ఫర్ యాపిల్స్ ఆన్ హై బ్రాంచెస్ అండ్ బెండింగ్ డౌన్ టు కలెక్ట్ టు దోస్ ఆన్ ద గ్రౌండ్. సో ఇంకేమంటుందంటే యాపిల్స్ బ్రాంచెస్ ఇప్పుడు చెట్ల ముక్కల పైన కార్నర్స్లలో అక్కడక్కడ ఉన్న వాటిని ఆ బెండ్ చేసి కలెక్ట్ చేసుకోవడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవుతుంది అనమాట. అంటే ఫిజికల్గా బాగా టైర్డ్ అయిపోతున్నా ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో. సో అది డిస్క్రైబ్ చేస్తున్నాను అనమాట. అండ్ ద స్పీకర్ సీమ్స్ టు బి రిఫ్లెక్టింగ్ ఆన్ ద లేబర్ ఆఫ్ పికింగ్ యాపిల్స్ విచ్ ఈస్ బోత్ సాటిస్ఫైయింగ్ అండ్ ఎగ్జాస్టింగ్. there is a clear sense that the speaker body is worn out from the task. ఓకే. సో ఇదంతా అతను డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్ చూస్తే, సో అతను కంప్లీట్గా వార్న్ అవుట్ అయిపోయింది అనమాట. ఈజ్ ఫీలింగ్ టైర్డ్. ఓకే. ద ఫేజ్ రిమూవ్ దిస్. ఓకే. డోంట్ మైండ్ దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ దట్ నెసెసరీ. అంటే దీన్ని రిఫరెన్స్గా తీసుకొని వాట్ ఈస్ ద మీనింగ్ అనేది అక్కడ మెన్షన్ చేస్తున్నాం అనమాట. అంటే చదివితే చదువుదాం. ఓకే. లెట్ us read. For I have had too much
of apple picking, I am overtired. So the same meaning is getting conveyed over here. Okay. Yeah. The phase I am overtired suggests a longing for the rest after the hard work. Okay. So ఇది ఐఎమ్ టైర్డ్ అనే దాన్ని దేన్ని డిస్ప్లే చేస్తుంది? రెస్ట్. ఓకే. ఆఫ్టర్ ఎ లాంగ్ హార్డ్ వర్క్ he is feeling to have a good rest. The speaker notes how some apples are discarded or left behind, reflecting how not all efforts lead to perfect outcomes, but some are still valuable. సో అతను ఏం చెప్తుండు, ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ అవుట్కమ్, అంటే కంప్లీట్గా అవుట్కమ్ అనేది కాదు, అంటే అతను ఇంకా స్టిల్ ఈ హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్, బట్ సమ్ మనం చేసిన పని మాత్రం వాల్యుయబుల్ ఉంటుంది. అంత కంప్లీట్గా చేయకపోయినా, పని అంతా కంప్లీట్గా చేయకపోయినా చేసినంత వరకు ఎంతో కొంత వాల్యూ అయితే ఉంటుంది అని చెప్పేసి అతను ఒక మెసేజ్ అనమాట ఇక్కడ. ఇట్ ఈస్ యాపిల్ పికింగ్ అనేది ఏదో ర్యాండమ్, అంటే లైక్ ఇట్ ఈస్ బిట్ మోటివేషన్ ఆర్ సంథింగ్ లైక్. ఓకే, అట్లా వర్క్ చేస్తూ ఉండాలని చెప్పేసి. ఈవెన్ దో ద యాపిల్ పికింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఫర్ ఎ డే, ద స్పీకర్ హ్యాస్ ఎ సెన్స్ దట్ ద జాబ్ ఈజ్ నెవర్ ట్రూలీ ఫినిష్డ్. దేర్ ఈస్ ఆల్వేస్ సమ్ మోర్ యాపిల్స్ టు పిక్, మోర్ వర్క్ టు బి డన్. ఓకే, ఇంకా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి, ఇంకా చాలా ఉంది వర్క్ చేయాల్సిందని అతని ఫీలింగ్. అండ్ ఇది కంప్లీట్గా రిపీట్ అవుతూ ఉంది. ఐ థింక్ యూ గాట్ ద మెసేజ్ ఓవర్ హియర్. సో యూ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్. ఓకే, సో మార్క్స్ ఎట్లా, ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవాలనేది, ఎంత లెంతీగా రాయాలనేది, దిస్ ఈస్ గెటింగ్ రిపీటెడ్. ఓకే, ద ప్యాసేజ్, హౌ దిస్ ప్యాసేజ్ ఈస్ గెటింగ్ రిపీటెడ్ అనేది యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. యాజ్ ద స్పీకర్ గ్రోస్ టైర్డ్, his mind begins to wander and he starts to imagine the process of dreaming as he rests. Okay, అతను రెస్ట్ కావాలని డ్రీమ్ చేస్తుండు. ద ఐడియా ఆఫ్ యాపిల్ కమ్ టు హిమ్ ఇన్ డ్రీమ్స్ ఈజ్ ఎక్స్ప్లోర్. సో యాక్చువల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకేం జరుగుతుంది అంటే, అతనికి డ్రీమ్స్, నిద్ర రాదు, ఆ డ్రీమ్స్లో అతను డే టైం మొత్తం చేసిన ఆ పని మాత్రమే అతను గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ డ్రీమ్, అతనికి ఇంకా యాపిల్స్ స్మెల్ కానీ, ఆ యాపిల్స్ అతను చేస్తున్న వర్క్ కానీ, ఆ ఫుల్ఫిల్ అయిన బకెట్స్ కానీ, అండ్ ఇంకా వాట్ ద వర్క్ ఈజ్ నీడెడ్ టు బి డన్ అనేది, అవి మాత్రమే థాట్స్లో ఉన్నాయి ఆయనకి. సో ద పోయమ్ ఎండ్స్ విత్ ద స్పీకర్స్ థాట్స్ ఆన్ స్లీప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. హీ సీమ్స్ టు బి యాక్సెప్టింగ్ ద ఐడియా దట్ స్లీప్ లైక్ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఓకే, సో పని అయిపోయిన తర్వాత ఆ నిద్ర, ఆ లేబర్కి వచ్చే నిద్ర అనేది ఇన్ఎవిటబుల్, అంటే వర్ణనాతీతం అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ వెరీ ప్లెజర్ అండ్ కంప్లీట్గా కోమా అయిపోతాం అనమాట. అంటే ఇన్ ద సెన్స్, ఆ పడుకున్న 6-7 అవర్స్ కానీ వీ ఫీల్ లైక్ సో హెవెన్. ఓకే, యా. సో ఓవరాల్గా మీకు థీమ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ an apple picking, and we'll be there with the next video as soon as possible. If you like this video, share with your friends and subscribe to my channel, and do comment for the next videos. Okay, thank you, bye bye.